నా పేరు న్యూస్ పేపర్ అండి. కొంతమంది ఈనాడు అని పిలుస్తారు, కొంతమంది వార్త, ఆంధ్రప్రభ, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అయినా నన్ను ఎవరు పట్టించుకుంటారు? కొత్తగా ఏదో ఫోన్లు వచ్చాయి కదా, అందరు దాన్ని చూస్తారు. జనాలందరూ స్మార్ట్గా తయారయ్యారు. కానీ ఒకరోజు నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూశాను. కారణం ఒక 20 ఏళ్ల కుర్రాడు. చాలా మంది రోజు పేపర్ చదువుతూ ఉంటారు. అందులో కొన్ని న్యూస్లు చూసి కోపం వస్తుంది. రేపు మళ్ళీ ఇంకో న్యూస్, మళ్ళీ కొత్త కోపం. కానీ బిజీ లైఫ్లో న్యూస్ పేపర్ న్యూస్కి 24 గంటలు సరి అయిపోతుంది. కానీ ఈ కుర్రాడు అలా కాదు. రోజులో ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయ్యే జనాల మధ్య ఇలాంటి కుర్రాడు ఉండడం మన అదృష్టం. మన రాజకీయ నాయకులు స్విస్ బ్యాంక్లో డబ్బులు దాచినట్టు వీడు కోపాన్ని దాచి, అలాంటి వాడు కోపాన్ని డ్రా చేసి ప్రజల మీదకి వస్తే అతని పేరు కృష్ణ. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు వెనకుండి యుద్ధం నడిపిస్తే ఈనాటి కలిగి యుద్ధంలో ఈ కృష్ణుడు ఎలా నడిపించాడో చూద్దాం. బ్రిడ్జి కథ ఎక్కడో చోట మొదలవ్వాలి కాబట్టి ఈ కథను ఒక బ్రిడ్జి మీద ప్రారంభిద్దాం. హలో, నన్ను కలమని ఫోన్ చేశారు. ఇందుకు నేను మీకు ఎలా తెలుసు? పడ్డారు కదా ఎక్కడా? పేపర్లో. పేపర్లోనా? ఈ ఎదవ హ్యాకింగ్ లో ఫస్ట్ వచ్చి పేపర్లో పడిన విషయం మర్చిపోయాడు పిచ్చి ఎదవ. ఓకే ఓకే, ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు మీరు ఇంకా చెప్పలేదు. నాకు హెల్ప్ చేస్తారా? ఓకే చెప్పండి. వాటర్ ఉన్నాయా? ఏంటి ఇంత పెద్ద రిస్క్ లో నన్ను హెల్ప్ అడుగుతావా? అసలు బుద్ధుందా నీకు? రిస్క్ లో షేర్ తెస్తా గానీ రిస్క్ లో షేర్ అవ్వడం చాలా కష్టం అప్ప. అవును, మీరు ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తారు. మీదంతా ఐసోనాల్ పాలసీ అనుకుంటా. మనం ఒక్కడమే బాగుపడాలంటే ఎప్పుడూ బాగుపడం. రోడ్డు మీద సిగ్నల్ పడినప్పుడు చూడు 60 సెకండ్లు ఎంతమంది బాగుపడుతున్నారో. అయినా నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. సారీ. ఎల్లవా రోడ్డు మీద సిగ్నల్ పడినప్పుడు చూడు 60 సెకండ్లు ఎంతమంది బాగుపడుతున్నారో. బాస్ బాస్ బాస్, హలో బాస్ బాస్ బాస్. 5 నిమిషాలు నా మైండ్ అంతా గెలిగేశారు బాస్. సారీ, ఏమనుకోవద్దు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మనం చేద్దాం. మార్పు ఎక్కడ చోట రావాలంటారు కదా బాస్. ముందు నేను మారాలి, అందుకే నేను మారా. ఇదేంటి మనం అనుకున్న ప్లేస్? ఓకే ఓకే, పదండి. ఇదే మన ఆఫీస్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకు ఒక ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కావాలి. బట్ బయట ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ యూస్ చేస్తే మనం దొరికిపోయే ఛాన్స్ ఉంది. సో మనకు ఒక ఐపీ అడ్రస్ కావాలి. నాకు కొంచెం టైం పడుతుంది, పని అయిపోయిన మీకు ఫోన్ చేస్తాను.
ఎస్. హలో బాస్, పని అయిపోయింది, మీరు రండి. ఛానల్స్ అన్నీ హ్యాక్ చేశారు కదా. నేను చేయాల్సింది నేను చేసే బాస్, అంతా మీ చేతుల్లోనూ. ఓకే, నేను తెమ్మన్న మాస్క్ తెచ్చారు కదా. ఓకే, తెచ్చా. ఓకే, థ్యాంక్ యూ బాస్. ఒక్క ఎంటర్ బటన్ నొక్కితే ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూస్తుంది. ఓకే, నేను చేయాల్సింది చేస్తా. గుడ్ ఈవినింగ్ పీపుల్. మీ అందరికీ అంతరాయం కలిగించినందుకు నన్ను క్షమిస్తారనుకుంటున్నాను. కానీ నేను మాట్లాడిన తర్వాత అది అంతరాయం కాదు, ఆరంభం అని మీరే అనుకుంటారు. నేను అడగాల్సిన మొదటి ప్రశ్న, అసలు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా అని ఎవరైనా చెప్పగలరా? వచ్చింది. ఫ్రీడమ్ ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్లో తప్ప బయట ఎక్కడా రాలేదు. అవి కనిపెట్టిన వాళ్ళకైనా థ్యాంక్స్ చెప్పండి. మన బాధ వాటి ద్వారానే చెప్పుకుంటున్నాను. అవును, మన డెమోక్రటిక్ కంట్రీకి 1940లో స్వాతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రానికి అర్థం లేదు. అర్థం లేని ప్రైవసీ, పైరసీ సీడీలో సినిమా చూసినట్టు ఉంటుంది. అవును, మన దేశంలో ఒక అమ్మాయి మీద ధైర్యంగా యాసిడ్ పోసేంత స్వతంత్రం వచ్చింది. ఒక మనిషిని స్వేచ్ఛగా చంపేసుకునేంత స్వతంత్రం వచ్చింది. దేశం కోసం మనందరం ఆనందంగా రాసుకున్నాం కదా, దాన్ని నేను కాన్స్టిట్యూషన్ అంటారు. కానీ అక్కడ రాస్తుంది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. మన పూర్వీకులు మనకి ఆస్తితో పాటు భయాన్ని కూడా ఇచ్చారు. భయం అనేది దరిద్రమైన జబ్బు. రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం, ఏ లారీ డ్రైవర్ వచ్చి గుద్దేస్తాడా అని. ఒక పోలీసుడు పట్టుకుంటే భయం, ఎక్కడ 100 కొట్టాలా అని. ఒక చిన్న పిల్లోని స్కూల్లో చేర్పించాలంటే భయం, డొనేషన్ ఎక్కడ తీసుకుంటాడా అని. ఒక సామాన్య రైతుకి భయం, వాడి భూములు ఎక్కడ లాగేసుకుంటాడా. సంపాదించాలంటే ఇప్పుడున్న ఒకే ఒక బెస్ట్ ఆప్షన్ రాజకీయం. అది చేస్తా ఇది చేస్తా అని ఎలక్షన్స్ అప్పుడు చేతులెత్తి దండం పెట్టిన వాడే గెలిచిన తర్వాత మనం చేతులెత్తి దండం పెట్టినా పట్టించుకోడు. మనందరి చేత ఓట్లు వేయించుకొని మాకు మంచి చేయరా అంటే వాడికి వాడి ఫ్యామిలీకి ఆస్తులు సంపాదించి పెడుతున్నాడు. మన రాజకీయ నాయకులందరూ ఒక కలర్ పేపర్ కోసం పాకులాడుతున్నారు. దాన్నే కొంతమంది యూరో అంటారు, కొంతమంది డాలర్ అంటారు, మరి కొంతమంది ఇంకోలా అంటారు. మన దేశంలో రూపాయి అంటారు. ఇదంతా వాడు కుంభకోణాలు చేసి రాజకీయ వ్యాపారంలో బాగా సంపాదించాడు. మరి మన రాజకీయ నాయకులు మన కోసం ఏం చేయరా? చేస్తారు. ఎక్స్పెక్టేషన్ బాస్. ఒక రైతుకి 5 గంటలు కరెంట్ ఇవ్వలేను మన గవర్నమెంట్, ఒక పెద్ద కంపెనీకి 24 గంటలు కరెంట్ ఇస్తుంది. రైతులు వర్షాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక కోలా కంపెనీకి 5,000 లీటర్లు నీళ్ళు ఇవ్వగలదు మన గవర్నమెంట్. సామాన్య రైతుకి కష్టం వస్తే పట్టించుకొని మన గవర్నమెంట్ ఎంఎన్సీ కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ఇస్తుంది. సామాన్యుడు అంటే గవర్నమెంట్ చిన్న చూపు. అందుకే 108 కంటే పెద్దవాడు ముందు వస్తున్నాడు. నేను ఒక సామాన్యుడిగా ఏం చేయగలనో చూపించడానికి మీ ముందుకు వచ్చాను. ఇలాంటి రాజకీయ నాయకుల్ని కాలర్ పట్టుకుని అడిగే హక్కు మనకుంది అని భయం. నేను ముసుగు తీసి ముందుకు రాగలను. మీరు మారగలరా? ఇట్స్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. మీరెవరికి భయపడకూడదు. గవర్నమెంట్ చూసి ప్రజలు భయపడకూడదు. గవర్నమెంటే ప్రజలను చూసి భయపడాలి. నాకు తెలుసు మీరు మారని. ఒకప్పుడు చేతకాక తెల్లల చేతిలో బతికాం, ఇప్పుడు చైతన్యం లేక తెల్ల చొక్కాలు కాకి చొక్కాలు వేసుకొని చోట బతుకుతున్నాం. మన బతుకులు ఎంతగా మారాయంటే సాటి మనిషిని చూసి కూడా భయపడేంతగా మారిపోయాయి. అయినా తప్పు మందే. దేశం బాగుపడాలంటే యువత చేతిలో ఉందంటారు. సారీ, మేము ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్లో బిజీగా ఉన్నాం. నన్ను మీరు చూడొచ్చు, నేను కూడా మీలాగే కామన్ మ్యాన్నే. మీలాగే రేషన్ షాప్లో క్యూలో నుంచుంటాను. నాకు కూడా కష్టాలు కాలింగ్ బెల్ కొట్టి మరీ వస్తాయి.